పంజాగుట్టలోని ఎర్రమంజిల్ పెట్రోల్ పంపులో పెట్రోల్ పోయించుకునేందుకు వచ్చిన కారులో అగ్ని ప్రమాదం జరిగింది. వెంటనే స్పందించిన పెట్రోల్ పంపు సిబ్బంది అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పేశారు. పెట్రోల్ పంపులో ఉన్న కారులో మంటలు రావడంతో సిబ్బంది, వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. మంటలు అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. మంటలను ఆర్పిన వెంటనే కారును పెట్రోల్ పంపు నుండి సిబ్బంది బయటకు తీసుకెళ్లారు. నాకంటే ముందు ఒక 2 కార్లు ఉన్నాయి. దానికోసం నేను పెట్రోల్ కోసం వెయిట్ చేస్తుంటే ఆటోమేటిక్గా ఇంజన్ నుంచి ఫైర్ స్టార్ట్ అయిపోయింది. ఫైర్ స్టార్ట్ అయితే మొత్తం కంప్లీట్గా పెట్రోల్ బంక్ వాళ్ళు, భారత్ పెట్రోల్ బంక్, ఎర్రమంజిల్ పెట్రోల్ బంక్ వాళ్ళే ఫైర్ అంతా ఆపారు. వాళ్ళు చాలా సపోర్ట్ చేశారండి, చాలా హెల్ప్ చేశారు. ఫైర్ ఒక టైం కానీ 2 టైమ్స్ ఫైర్ అంటుకుంది. 2 టైమ్స్ వాళ్ళే ఆపారు. ఫైర్ బండి కూడా ముందు తీసుకుంటుంటే లాస్ట్లో మన పోలీసు వాళ్ళు వచ్చి కూడా వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసుకున్నారు. కంప్లీట్ ఆటోమేటిక్గా ఫైర్ స్టార్ట్ అయింది. ఫైర్ స్టార్ట్ అయిన విషయం కూడా మాకు తెలియదు. వాళ్ళే పెట్రోల్ బంక్ వాళ్ళు చెప్పి మీ కార్లో ఫైర్ వస్తుందని. అప్పుడు దిగి బయటకు వస్తుంటే కార్లో ఫైర్ స్టార్ట్ అయిపోయింది. ఇక వాళ్ళు పెట్రోల్ బంక్ క్రూ అందరూ వచ్చారన్న, కంప్లీట్ టీమ్ అందరూ వచ్చి మా ఫైర్ అంతా ఆపారు. నేను కార్లో పెట్రోల్ కొట్టించుకోవాలని పెట్రోల్ బంక్ వచ్చిన. నాకంటే ముందు ఒక 2 కార్లు. రైట్ ఇటు పంజాగుట్టలోని ఎర్రమంజిల్లో అయితే పెట్రోల్ పంపులో పెట్రోల్ పోయించుకునేందుకు వచ్చిన కారులో అయితే అగ్ని ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, అసలు కారులో అగ్ని ప్రమాదం జరగడానికి కారణం ఏంటి? పోలీసులు ఏమంటున్నారు? ఎర్రమంజిల్లో పెట్రోల్ బంక్ లో ఒకసారిగా పెట్రోల్ పోస్తుండగా కారులో నుంచి కూడా మంటలు చెలరేగాయి. అయితే వెంటనే సిబ్బంది మాత్రము పెట్రోల్ లో సంబంధించిన సిబ్బంది ఎవరైతే ఉన్నారో బంక్ యజమాని వారంతా కూడా అప్రమత్తమై అక్కడ కారులోని యొక్క మంటలను కూడా అదుపులోకి తీసుకొచ్చారు. అయితే మాత్రము ప్రధానంగా ఒకసారిగా పెట్రోల్ పోస్తుండగా ఇంజన్ లో నుంచి కూడా ఒకసారిగా షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగాయని చెప్పి కూడా స్థానికులు చెప్తున్నారు. అంతేకాకుండా ఒక కారుకు సంబంధించిన యజమాని కూడా చెప్తున్నారు. అయితే పెట్రోల్ బంక్ ఫైర్ యాక్సిడెంట్ లో ఇద్దరు సంబంధించి కారులో ఉన్నారు. వారికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో వారు సేఫ్ గా బయటికి వచ్చారు. ప్రజెంట్ కార్ని కూడా పెట్రోల్ బంక్ నుంచి కొద్ది దూరం కూడా తరలించారు. అయితే మొత్తానికి మంటలు అదుపులోకి రావడంతో అంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఎందుకంటే ప్రమాదం పెట్రోల్ బంక్ లో చోటు చేసుకుంటే మాత్రం చాలా పెద్ద ఎత్తున జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందస్తు జాగ్రత్త చర్యగా వీళ్ళు అలర్ట్ కావడంతో సిబ్బంది ప్రమాదం నుంచి కూడా తప్పించుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి ఈ కారులో సంబంధించి షార్ట్ సర్క్యూట్, బ్యాటరీ వద్ద షార్ట్ సర్క్యూట్ రావడం వల్లనే ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా దీనికి సంబంధించి తెలుస్తుంది. ఒకసారిగా మంటలు రావడంతో ఫామ్ సంబంధించి ఏదైతే మంటలు ఆర్పేజ్ ఉందో ఆ ఫామ్ ని కూడా పూర్తిగా కారులో ఇంజన్ లో కొట్టడంతో పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి చూస్తున్నాము. అందరూ కూడా సేఫ్ గా ఊపిరి పీల్చుకున్నారు. అయితే దీనిపైన మాత్రము సీసీ ఫుటేజ్ లో దీనికి సంబంధించి విజువల్స్ కూడా పరిశీలిస్తున్నారు. అయితే కారు ప్రమాదం ఇంజన్ లోపమే అని మాత్రము ప్రధానంగా కారు సంబంధించిన యజమాని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.